శ్రీహరి గారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన భార్య శాంతి గారు బయట చాలా కంగారు పడుతున్నారు. డాక్టర్స్ చాలా మంది లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు, కానీ ఆయన హెల్త్ కండిషన్ ఏంటో ఆవిడకి చెప్పట్లేదు. అలా అరగంట అయ్యింది, గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది. లాస్ట్కి ఆవిడ చాలా భయపడిపోయి ఐసీయూ లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ శ్రీహరి గారి బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆయన ముక్కు నుంచి, నోట్లో నుంచి, కళ్ళలో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంది. ఆయన బెడ్షీట్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. అసలు శ్రీహరి గారికి ఏం జరిగింది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఆయన ఒక బాడీ బిల్డర్ కూడా. అంత బలంగా ఉండే ఆయన 52 ఏళ్ళకి ఎలా చనిపోయారు? ఆయన మరణం మీద శాంతి గారికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ కేసుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. శ్రీహరి గారు గుడివాడ దగ్గరలో ఒక చిన్న విలేజ్లో జన్మించారు. చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకున్న 1 ఎకరం భూమిని అమ్మేసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. శ్రీహరి గారిది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆయన అప్పుడప్పుడు పార్ట్ టైం వర్క్ చేసుకుంటా చదువుకుంటా ఉండేవాళ్ళు. అలా బాల్నగర్లో ఒక మెకానిక్ షాప్లో జాయిన్ అయ్యాడు. ఆ మెకానిక్ షాప్ ఆపోజిట్లోనే శోభనా థియేటర్ ఉండేది. ఆయన థియేటర్ని చూస్తా వర్క్ చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. రెగ్యులర్గా సినిమా పోస్టర్ మారినప్పుడల్లా ఆ పోస్టర్ని చూసి ఆయన చాలా మురిసిపోతూ ఉండేవాడు. ఎప్పుడోకప్పుడు ఆ పోస్టర్లో నేను కూడా ఎక్కాలనే ఒక థాట్ ఆయన మైండ్లోకి అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. అలా మెల్లమెల్లగా సినిమాల మీద ఇష్టం పెంచుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు. దాంతోపాటు ఆయనకి బాడీ బిల్డింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన 7 టైమ్స్ మిస్టర్ హైదరాబాద్గా, ఇంకా 2 టైమ్స్ యూనివర్సిటీ లెవెల్గా ఆయన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ విన్ అయ్యాడు. ఫర్దర్గా ఏషియన్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఈయన చదువు అయిపోయిన తర్వాత ఈయనకి స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబు ప్లస్ పోలీస్ జాబు 2 వచ్చాయి. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఆయనకి ఇష్టమైన సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన స్టార్టింగ్ లో ఒక స్టంట్ మాస్టర్ లాగా ఆయన కెరీర్ ని స్టార్ట్ చేశారు. అలా మెల్లమెల్లగా ఒక ఫైటర్ లాగా, ఒక ఫైట్ మాస్టర్ లాగా, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునే సైడ్ క్యారెక్టర్ లాగా, చిన్న విలన్ లాగా, అలా మెల్లమెల్లగా చాలా కష్టపడి లాస్ట్కి తమిళ్లో మాలపై అనే ఒక మూవీతో హీరోగా ఎంటర్ అయ్యారు. తెలుగులో ఏమో బ్రహ్మనాయుడు అనే మూవీతో హీరోగా ఎంటర్ అయ్యారు. ఆయన తన మూవీస్లో రియల్గా చేసే స్టంట్స్ వల్ల, న్యాచురల్ యాక్టింగ్ వల్ల, ఎమోషనల్ సీన్స్ వల్ల ఆయనకి రియల్ స్టార్ అని పేరు వచ్చింది. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మగధీరలోని షేర్ ఖాన్, కింగ్, డి, బృందావనం, ఇలా చాలా మంచి రోల్స్ చేశారు. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే ఇప్పుడు మనం విజయ్ సేతుపతిని ఎలా అనుకుంటున్నామో అప్పుడు శ్రీహరి గారు అంత మంచి యాక్టర్. ఇంకా ఆయన పర్సనల్ లైఫ్కి వస్తే ఆయన డిస్కో శాంతి గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. కానీ అమ్మాయి పుట్టిన 4 నెలలకే ఆవిడ చనిపోయింది. దాంతో శ్రీహరి గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన విపరీతంగా తాగటం మొదలు పెట్టారు. దానివల్ల ఆయన హెల్త్ చాలా వరకు క్షీణించింది. దానివల్ల ఆయన బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. తుఫాన్ మూవీ ఆడియో లాంచ్లో ఆయన చాలా సన్నగా కనపడ్డారు. కొంతకాలానికి ఆయనకి జాయింటిస్ వచ్చింది. సో అప్పటి నుంచి ఆయన మందు మానేసి హెల్దీ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన వాళ్ళ పాప పేరు మీద అక్షర ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక ట్రస్ట్ ద్వారా చాలామంది గ్రామాలకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. జాయింటిస్ తగ్గిపోయిన తర్వాత ఆయన మూవీ షూటింగ్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అలా ప్రభుదేవ డైరెక్ట్ చేసే రాంబో రాజ్ కుమార్ మూవీ కోసం ముంబై వెళ్ళారు. ఆ మూవీ షూటింగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. శ్రీహరి గారిని విపరీతంగా దోమలు కరిచేశాయి. దానివల్ల ఆయనకి హై ఫీవర్ వచ్చేసింది. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు. సో ఇంజెక్షన్ చేయించుకుందామని ముంబైలోని లీలావతి హాస్పిటల్కి వెళ్ళారు. నార్మల్గా ఇంజెక్షన్ చేయించుకుని వచ్చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న డాక్టర్స్, ఇది ఇంజెక్షన్ వల్ల తగ్గే జ్వరం కాదండి, మీరు అర్జెంట్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి, మేము సెలైన్లో పెట్టి మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడతామని చెప్పి వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేశారు. సరే ఈ ఒక్క పూటకి ఇక్కడ అడ్మిట్ అయిపోయి ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోదాము, అక్కడ మన ఫ్యామిలీ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పి శాంతి గారు శ్రీహరి గారు అనుకున్నారు. అక్టోబర్ 9వ తారీఖు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి. ఆయన అసిస్టెంట్ టిఫిన్ తెస్తే టిఫిన్ తిన్నారు. వాళ్ళ పిల్లలతో మంచిగా కాల్లో మాట్లాడుకున్నారు. శాంతి గారితో జోకులు వేసుకుంటా నవ్వుకుంటా చాలా హ్యాపీగానే ఉన్నారు. అక్కడ దాకా అంతా నార్మల్గానే ఉంది. కానీ అప్పుడే ఆ రూమ్లోకి ఒక నర్స్ ఎంటర్ అయ్యింది. ఆవిడ ఆయనకి ఎక్కే సెలైన్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పుడు దాకా బాగానే ఉన్న మనిషిలో మెల్లగా మార్పులు రావటం స్టార్ట్ అయ్యాయి.
ఆయన నోరు తడబడటం స్టార్ట్ అయింది. ఒళ్ళంతా విపరీతంగా చెమటలు కారిపోతూ ఉన్నాయి. కళ్ళు మెల్లమెల్లగా మూసుకుంటున్నారు. ఆయన తల తిరుగుతుంది, నేను నిద్రపోతాను అని చెప్పి చాలా మైకంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చూసి శాంతి గారు చాలా కంగారు పడిపోయి అరుచుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే డాక్టర్స్ అందరూ వచ్చి శ్రీహరి గారిని ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ శాంతి గారిని ఉండనీయకుండా బయటికి పంపించేశారు. కాసేపటి తర్వాత శ్రీహరి గారిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. శాంతి గారు ఐసీయూ బయట చాలా భయపడిపోతున్నారు. అరగంట అయ్యింది, గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది. కానీ అక్కడ ఆయనకి ఎలా ఉందో ఎవ్వరూ ఏం చెప్పట్లేదు. డాక్టర్ లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు, కానీ ఆయన హెల్త్ కండిషన్ గురించి ఎవ్వరూ ఏం చెప్పట్లేదు. లాస్ట్కి శాంతి గారు ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపల చూశారు. ఆ లోపల శ్రీహరి గారి బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆయన నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళలో నుంచి రక్తం బీభత్సంగా కారిపోతుంది. ఆయన బెడ్షీట్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. అది చూడగానే శాంతి గారు విపరీతంగా అరిచేసి ఏడవటం మొదలుపెట్టారు. ఆవిడ్ని వెంటనే ఒకళ్ళు బయటికి తీసుకువెళ్ళిపోయారు. అలా కాసేపు తర్వాత సాయంత్రం 6ంటికి శ్రీహరి గారు లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. కేవలం జ్వరం తగ్గడానికి ఒక్క ఇంజెక్షన్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. కానీ ఆయన చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసేదాకా వచ్చింది. శాంతి గారు ఎన్నో ఇంటర్వ్యూస్లో ఆయనకి రాంగ్ ట్రీట్మెంట్ చేయటం వల్లే చనిపోయారని చెప్పారు. ఇది దోమలు మస్కిటో బైట్స్ వల్ల జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. ఇంకా జాండీస్ కూడా కాదు ఇంజెక్షన్, అది జ్వరంకి ఇచ్చింది. హై ఫీవర్ ఉండిందంట. హై ఫీవర్లో వచ్చి ఇది ఎక్కించారు, సెలైన్ ఎక్కించారు. ఎక్కించులో నేను వెళ్ళినప్పుడు ఏదో వచ్చి అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని ఏదో ఒక 2 ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది కళ్ళంతా, ఇది టంగ్ అంతా స్లిప్ అయింది, ఇది అయిపోయింది. నన్ను అరిసాను, అరిచి డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ వచ్చారు, నన్ను ఎల్లగొట్టేశారు, అదంతా అయిపోయింది. మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి తుడుస్తున్నారు, బ్లడ్ తుడుస్తున్నారు. తీసి బెడ్షీట్ మార్చున్నారు. బెడ్షీట్ బ్లడ్ ఫుల్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు నుంచి, కంటి నుంచి కాడింది బ్లడ్. కంటి నుంచి, ముక్కు నుంచి, నోటి నుంచి మొత్తం కారుతుంది. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి యాక్టర్ని, ఒక మంచి మనిషిని కోల్పోయింది. సో మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో దయచేసి వీడియోని లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోకి కొంచెం రీచ్ పెరిగి ఎక్కువ మందికి కనపడిద్ది. అలానే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక 7 months ప్రెగ్నెంట్ అమ్మాయి ఇంట్లో నుంచి కనపడకుండా మాయమైపోయింది. దాని మీద ఒక వీడియో చేశాను. ఇంకా మటన్ సూప్ మిస్టరీ మీద కూడా ఒక వీడియో చేశాను. ఈ 2 మన స్క్రీన్ మీద కనపడతా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. Thank you.